ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అయితే మేడా స్థానం ఎవరికే అన్న చర్చ రాజంపేట టీడీపీలో జోరందుకుంది. గత ఎన్నికల్లో కడప జిల్లాలో మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తే ఒక రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే పసుపు జెండా ఎగిరింది. దీంతో రాజంపేటలో టీడీపీ బలం అనేది ఏంటో చెప్పకనే తెలుస్తోంది. తాజాగా మేడ మల్లికార్జున్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరుతుండడం, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాజంపేటలో మేడ మల్లికార్జున్ రెడ్డి వారసుడెవరన్నది టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ చేయాల్సి ఉంది. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం చరణ్ అనే యువకుడి పేరు గట్టిగా వినిపిస్తోంది. చరణ్ రెడ్ బస్ యాప్ ను తయారు చేసిన వారిలో ఒకరు. రెడ్ బస్ సక్సెస్ కావడంతో దానిని విక్రయించారు. అలా వచ్చిన డబ్బుతో గత కొన్ని రోజుల నుంచి రాజంపేటలో చరణ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు. రెడ్ బస్ చరణ్ గా ఆయన ప్రసిద్ధి. సీఎం రమేష్ కు కూడా ఆయన సన్నిహితుడుగా మారారు. దీంతో చరణ్ ని రాజంపేట అభ్యర్థిగా ప్రకటిస్తారన్న చర్చ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. చరణ్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో రెడ్ బస్ చరణ్ నే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. నేడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారిని, కార్యకర్తల అభిష్టానానికి అనుగుణంగానే అభ్యర్థిని నియమిస్తానని బాబు ప్రకటించారు. చరణ్ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉండడంతో ఆయన వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.